1975 జూన్ 25న నాటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్యానికి ఓ చీకటి రోజు అని భాజపా పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 51 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా కేంద్రంలో భాజపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ తన స్వార్థ ప్రయోజనాల కోసం అధికార పీఠాన్ని దక్కించుకోవడం కోసమే దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రవేశపెట్టారని ఆరోపించారు. పత్రికా స్వేచ్ఛను హరించి ప్రతిపక్ష నాయకులను పత్రికా అధిపతులను జైల్లో బంధించి నియంతృత్వ పాలన సాగించారని విమర్శించారు. ఆనాటి అనాలోచిత విధానాల వల్ల దేశ వృద్ధి మరో 10 ఏళ్ల పాటు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. నాటి కాంగ్రెస్ దురాఘాతాలు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించడానికే దేశవ్యాప్తంగా నిరసన దినాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే మన్యం జిల్లాలోనూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు ద్వారపరెడ్డి శ్రీనివాసరావు వివరించారు. జూన్ 25వ తేదీన నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం, తన అధికార పీఠాన్ని దక్కించుకోవడానికి కోసం, ఇంకెవరిని రాజకీయాల్లో ఎదగకుండా ఉండడం కోసం అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ డేని విధించింది. ఈరోజు నేటికి 51 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి చీకటి రోజులను భారత ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకునే విధంగా ఆ చీకటి దినాన్ని నేటికి ప్రజలు మర్చిపోకుండా వారు చేసిన దాష్టికాల్లో అతి ప్రమాదకరమైనటువంటి ఎమర్జెన్సీ డేని పురస్కరించుకొని ప్రతి సంవత్సరము భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ దురాఘాతాల్లో భారత ప్రజల ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ విధానాలు, దానివల్ల దేశ అభివృద్ధి మరో 10 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి, నాటి విధానాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించి నాడు ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ కూడా జైల్లో వేసి పత్రికా స్వేచ్ఛను కూడా అడ్డుకొని పత్రికాధిపతులను కూడా జైల్లో పెట్టి పూర్తిగా వారి కబంధ హస్తాలలో నియంతృత్వ పోకడలతో నియంత్ర పరిపాలన చేసినటువంటి ఇందిరాగాంధీ ఈ దేశానికి కాంగ్రెస్ క్షమాపణ చెప్తూనే ఉండాలి. ఎప్పుడు ఆ చీకటి దినాలని స్మరింప చేసుకుంటూ ఈ రోజు భారతదేశం అంతటా కూడా నిరసన దినాలు చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లా ఈ నిరసనను తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ విధానాలు నశించాలని కూడా ఇవాళ ఎలుగెత్తి చాటుతున్నాం.